హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ కళా వరల్డ్స్. ఈరోజు మీకు చూపించబోయే టెంపుల్ శ్రీ భుగదేశ్వర టెంపుల్స్. ఇది ఎక్కడంటే బెంగళూరుకి వెళ్ళే రూట్లో మనం తలకావేరి అనే కావేరి జన్మస్థలంకి వెళ్ళే వేలో ఉంటుంది. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనం దీన్ని దర్శించుకోవడానికి వస్తాము. ఈ టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటిదంటే ఈ గుడి యొక్క టాప్ మొత్తం రాగి ప్లేట్లతో చేశారు. అప్పట్లో ఇంకా షైనింగ్ తోటి ఉండేదంట. ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి, కానీ అప్పట్లో చాలా షైనింగ్గా ఉండేది. ఈ టెంపుల్ రూఫ్ మొత్తం రాగితోటే చేశారు. ఈ టెంపుల్ మెయిన్ విశిష్టత ఏంటిదంటే లోపల మొత్తం లైటింగ్ తక్కువ ఉండి ఓన్లీ దీపం వెలుతురులోనే శివుడు కనిపిస్తాడు. ఇది శివాలయం. ఈ గుడి అనేది చాలా బాగా ఉందండి. ఎంత బాగుందంటే మనం మనసు అనేది ప్రశాంతంగా అవుతుంది. మేము ఇక్కడికి మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాము. అప్పుడేం రష్ లేదు ఎక్కువ. ఇక్కడ శిల్పాలు కూడా చాలా అందంగా ఉన్నాయి. అప్పట్లో మొఘలు అనగా గజనీ మహమ్మద్ ఈ శిల్పాలను మొత్తం కూలగొట్టేశాడు. లేకపోతే ఈ టెంపుల్ ఇంకా ఫేమస్ అయి ఉండేది. అయినా ఈ టెంపుల్ చాలా చాలా బాగుంది. మన తెలంగాణ, ఆంధ్ర ఇటువైపు ఉన్న టెంపుల్స్ లాగా లేదు. మన వైపు గోపురాలు అవన్నీ ఉంటాయి కదా, ఇక్కడ మాత్రం రూఫ్లు ఉన్నాయి. ఈ కేరళ సినిమాలలో చూపించే టెంపుల్లా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం, వినాయకుని విగ్రహం, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం, 3 విగ్రహాలు ఉన్నాయి. మెయిన్ టెంపుల్లో మాత్రం శివుడు ఉంటాడు. మనం ఇది చూసేది విష్ణుమూర్తి యొక్క విగ్రహము. మొత్తం ఏ లైట్ ఉండదు, ఓన్లీ దీపం వెలుతురులోనే ఉంటుంది. నెక్స్ట్ మనం వెళ్ళేది సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం దగ్గరికి. చాలా బాగా ఉంటుందండి. ఓన్లీ లైటింగ్ అనేది దీపం వెలుతురే ఉంటుంది. దీపం వెలుతురులోనే విగ్రహాలను చూసుకోవాలి. శివాలయంలో మాత్రం బ్యాక్ సైడ్ నుంచి లైటింగ్ వస్తుంది. అలా ఎలా వస్తుందో అర్థం కాలేదు నాకు. కానీ ఆ వెనుక వైపు కూడా డోర్లు క్లోజ్ చేస్తున్నాయి, అయినా కానీ లైట్ వస్తుంది. ఇది వినాయక స్వామి టెంపుల్. ఇది మనం ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఈ విగ్రహాన్ని దర్శించుకొని బయటకు వెళ్తాము. ఈ విధంగా ఉంది టెంపుల్. చాలా బాగుంది. మీరు ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేయండి.